ఈ వీడియోలో క్లియర్ క్యూ మెథడ్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో యానిమేట్ మెథడ్ గురించి చూసాం కదా. సో అసలు క్లియర్ క్యూ మెథడ్ అంటే ఏంటో, అసలు దానివల్ల యూజ్ ఏంటో మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్లో డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో డాక్యుమెంట్ ఒకసారి రన్ చేయండి. ఇక్కడ స్టార్ట్ యానిమేషన్ కొట్టా. ఓకే, స్టాప్ యానిమేషన్ కొట్టా, అయిపోయింది స్టాప్ యానిమేషన్. మళ్ళీ స్టార్ట్ యానిమేషన్ కొట్టా. ఏమన్నా రన్ అవుతుందా? రన్ అవ్వట్లేదు. ఓకే, రీఫ్రెష్. ఇక్కడ చూడండి స్టార్ట్ యానిమేషన్. సో ఇది మన యానిమేషన్ మెథడ్ యొక్క ఇది. తర్వాత స్టార్ట్ యానిమేషన్ కొట్టి ఇక్కడ స్టాప్ యానిమేషన్ కొడుతున్నా. ఎప్పుడు కలుగుతుంది? రెండో క్యూ దగ్గర ఆగిపోతుంది. ఓకే, మొత్తం మనకి స్టార్ట్ యానిమేషన్లో ఎన్ని క్యూస్ ఉన్నాయి? స్టార్ట్ యానిమేషన్లో ఫస్ట్ ఇలా పెరుగుతుంది, ఇదో క్యూ, ఇలా పెరుగుతుంది, ఇదో క్యూ, తగ్గిపోతుంది, ఇదో క్యూ, మళ్ళీ తగ్గుతుంది, ఇదో క్యూ. ఫస్ట్ హైట్ పెరుగుతుంది, విడ్త్ పెరుగుతుంది, హైట్ తగ్గుతుంది, విడ్త్ తగ్గుతుంది. ఓకే, మళ్ళీ స్టార్ట్ యానిమేషన్ కొడుతుంది. ఇప్పుడు స్టాప్ యానిమేషన్ కొడుతుంది. ఎప్పుడు పెట్టాను నేను? సెకండ్ క్యూ రన్ అయ్యేటప్పుడు. అందుకని సెకండ్ క్యూ దగ్గరే ఆగిపోయింది. ఇది థర్డ్ ఫోర్త్ క్యూకి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్ట్ యానిమేషన్ కొడుతున్నాం. సో అంతసేపు వెయిట్ చేసి మళ్ళీ మనకి యానిమేషన్ స్టార్ట్ అయింది థర్డ్ పొజిషన్ నుంచి. ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్ట్ యానిమేషన్ ఇక్కడికి ఆపేసాం. ఓకే, మళ్ళీ స్టార్ట్ యానిమేషన్. సో కాసేపు వెయిట్ చేస్తుంది కదా, వెయిట్ చేసి మనకి ఫైనల్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఇంకోసారి చూడండి ఫోన్ని, ఇంకోసారి స్టార్ట్ యానిమేషన్. సో నేను థర్డ్ క్యూ అప్పుడు స్టాప్ చేశాను. సో థర్డ్ క్యూ దగ్గర థర్డ్ క్యూ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఫంక్షన్ ఆగింది. మళ్ళీ స్టార్ట్ యానిమేషన్ కొడుతున్నా. ఎంతసేపట్లో? సో రైట్. సో స్టార్ట్కి స్టాప్కి యానిమేషన్కి డిఫరెన్సెస్ ఇక్కడ. దీని పర్పస్ మనం యూజ్ చేసింది ఏంటంటే క్లియర్ క్యూ మెథడ్. ఓకే, క్లియర్ క్యూ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే క్లియర్ క్యూ మెథడ్ రిమూవ్స్ ద ఆల్ ఐటమ్స్ ఫ్రమ్ ద క్యూ దట్ హ్యావ్ నాట్ yet been run. Note that when a function has started to run, it runs until it is completed. So దీనికి రిలేటెడ్ గా ఉన్న మెథడ్స్ క్యూ, డిక్యూ మెథడ్స్ ఉన్నాయి. సింటాక్స్ వచ్చేసి $selector క్లియర్ క్యూ క్యూ నేమ్. ఓకే, మనకి పారామీటర్ ఏముంది? క్యూ నేమ్ ఉంది. ఓకే, ఫస్ట్ సింటాక్స్ చూడండి. క్వరీ క్లియర్ క్యూ మెథడ్. క్లియర్ క్యూ మెథడ్ రిమూవ్స్ ద ఆల్ ఐటమ్స్ ఫ్రమ్ ద క్యూ దట్ హ్యావ్ నాట్ yet been run. ఓకే, ఏవైతే రన్ అవ్వలేదో ఆ క్యూని క్లియర్ చేసేస్తుంది. ప్లస్ నోట్ దట్ వెన్ ఏ ఫంక్షన్ హ్యాస్ స్టార్టెడ్, ఒకవేళ సెకండ్ క్యూ కానీ రన్ అవుతుంది అనుకోండి, మీరు అప్పుడు స్టాప్ కొట్టినప్పుడు ఏమవుతుంది? ఆ సెకండ్ క్యూ అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేస్తుంది. థర్డ్ క్యూ ఫోర్త్ క్యూ రన్ కాదు. ఓకే, దీని పర్పస్ కోడ్ చూడండి. ఇక్కడ $document.ready ఫంక్షన్, $start whenever clicking on the start button, click ఫంక్షన్. సో ఇందులో 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, $div.animate height equals to 300, 15,000 milliseconds, 1500 అన్ని కూడా 1500 milliseconds తోటే వస్తున్నాయి. కాబట్టి నేను ఇది ఒక 2500, ఇది ఒక 3500, ఇది ఒక 1000 ఇస్తున్నా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ హైట్ పెరుగుతుంది, తర్వాత విడ్త్ పెరుగుతుంది, తర్వాత హైట్ పెరుగుతుంది, హైట్ తగ్గుతుంది ఇక్కడ, అంతేగా తగ్గుతుంది ఇక్కడ, విడ్త్ తగ్గుతుంది. రైట్. సో తర్వాత స్టాప్ చేసినప్పుడు క్లియర్ ఫంక్షన్ div క్లియర్ క్యూ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ యానిమేషన్, స్టాప్ యానిమేషన్. ఓకే, సెకండ్ క్యూ దగ్గర ఆగిపోతుంది. సో దీని పర్పస్ మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. అదేంటి అంటే how using the queue related methods together. సో క్యూ రిలేటెడ్ మెథడ్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా, అక్కడ చూసాం. క్యూ, డిక్యూ అనేవి క్యూ రిలేటెడ్ మెథడ్స్. ఈ వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి దాని పర్పస్
సో div ఎలిమెంట్ కావాలి, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్ కావాలి. సో ఇక్కడ కొద్దిగా కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ని కూడా తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేద్దాము. కంటెంట్ మనం చదవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ కన్నా ముందు పేస్ట్ చేస్తున్నాను. సో సేవ్, సో రన్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి the queue method shows the queue of the function to be executed on the selected elements. The dequeue method removes the next function from the queue and then execute the function. Okay, clear queue method removes the items from the queue that has not yet been run. So దీని పర్పస్ కోడ్ చూడండి, చాలా పెద్ద కోడ్ ఉంది. సో కానీ సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ $document.ready ఫంక్షన్ where div equals to $of_div. సో ఇక్కడ ఎప్పటికప్పుడు $of_div అనేది రాకుండా ఒక వేరియబుల్ తీసుకుని అందులో సేవ్ చేసుకున్నాను. సో బటన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అందులో ఫస్ట్ animate.height 300 పిక్సెల్ స్లో, animate.width 300 పిక్సెల్ స్లో, తర్వాత div.queue మెథడ్ లో ఇప్పుడు థర్డ్ క్యూ కింద div.queue ని తీసుకున్నా. ఓకే, క్యూ మెథడ్ ని తీసుకున్నా అనమాట. ఈ క్యూ మెథడ్ లో ఫంక్షన్ ఆఫ్ div.css బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ రెడ్, div.dequeue మెథడ్. ఇప్పుడు ఈ యాక్చువల్ గా క్యూ మెథడ్ ఏం చేస్తుంది, queue method shows the queue functions to be executed on the selected elements. dequeue method removes the next function. ఇప్పుడు అర్థం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి div.animate మళ్ళీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ కి క్లియర్ క్యూ పెట్టిన. ఇప్పుడు చూడండి స్టార్ట్ యానిమేషన్. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి స్టార్ట్ యానిమేషన్. సో స్టార్ట్ యానిమేషన్. సో థర్డ్ క్యూకి వచ్చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. సో స్టార్ట్ యానిమేషన్. ఓకే, సో ఇవి క్యూకి, డిక్యూకి, క్లియర్ క్యూకి ఎగ్జాంపుల్స్. అయితే వీటి గురించి డిక్యూ మెథడ్ గురించి సపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఆ వాటప్పుడు ఇంకా మీకు డిక్యూ గురించి కానీ క్యూ మెథడ్ గురించి కానీ బాగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.